గౌడ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ అనేది స్థాపించడం జరిగింది. దీనికి 85/2024 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. గౌడ్స్ మ్యారేజ్ బ్యూరోలకి ప్రత్యేకంగా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ఎందుకు ఏర్పాటు చేశామంటే గౌడ్స్ అమ్మాయిల అబ్బాయిల వివాహాలు జరిపించడానికి మాత్రమే. గౌడ్స్ అమ్మాయిల అబ్బాయిల వివాహాలు జరగకపోవడం వల్ల చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఆ యొక్క వారి బాధలను చూసి గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో గౌడ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేసి ఉమ్మడి 10 జిల్లాల నుండి గౌడ్స్ మ్యారేజ్ బ్యూరోలని ఏకం చేసి ఈ యొక్క గౌడ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా మా యొక్క మ్యారేజ్ బ్యూరోని మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాము. గౌడ మ్యారేజ్ బ్యూరోల ఐక్యతని మేము ఇక్కడ చూపిస్తున్నాము. యావత్ ఉమ్మడి 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి వందల మంది మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఈ యొక్క సమావేశానికి వచ్చారు. ఈ యొక్క ప్రారంభోత్సవానికి సుందర విజ్ఞాన కేంద్రంకి దాదాపు 100 మంది గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో సభ్యులు వచ్చారు. ఇక్కడ మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మేము ప్రొఫైల్ పైన చర్చించుకోవడం జరిగింది. అసోసియేషన్ నుండి మాకు ఇలా దాదాపు చూడండి 100ల కొద్ది గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు వచ్చారు. మాకు ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నది. మాకు ఇక్కడ ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నది. మేము ఒక యూనిట్గా మేము అందరం గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో అంతా ఒక యూనిట్గా ఉండి మేము గౌడ్స్ అమ్మాయిల అబ్బాయిల పెళ్ళిళ్ళు చేసి ఈ యొక్క అసోసియేషన్ పేరుని నిలబెడతామని మేము ఈ యొక్క మీడియా ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నాను. గౌడ మ్యారేజ్ బ్యూరోల ఐక్యత, గౌడ మ్యారేజ్ బ్యూరోల ఐక్యత. వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డమీది హరినాథ్ గౌడ్ బిఏ. వరంగల్ పద్మక్క వరంగల్ కరీంనగర్ నిలవండి వరంగల్. నేను మ్యారేజ్ బ్యూరో చేస్తాను. నాది వరంగల్ డిస్ట్రిక్ట్. నేను సాయి కృష్ణ మ్యారేజ్ బ్యూరో. నేను 5 years నుంచి చేస్తున్నా. చాలా పెళ్ళిళ్ళే చేసిన. ఆల్ క్యాస్ట్ మ్యారేజ్ బ్యూరోస్. నేను టోటల్లీ గౌడ్స్ కానీ చేసి ఆల్ క్యాస్ట్ చేస్తాను. నాకైతే మ్యారేజ్ చేయడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫ్యామిలీలో ఎంక్వైరీ చేసుకుంటాను. తర్వాత వాళ్ళకు సంబంధించి మనం మాట్లాడతాము. కాకపోతే కొన్ని సందర్భాలలో కొంచెం పేరెంట్స్ కొంచెం అట్లా ఇట్లా ఉంటుంది. కానీ మేమైతే ప్రొపోజల్స్ మాకు వచ్చిన కేకనే మేము చెప్తాము. వాళ్ళకి నచ్చితేనే. మీకు ఎలాంటి వాళ్ళు వస్తారు మేడం మ్యారేజ్ గురించి? ఎలాంటి వాళ్ళు మీకు సూటబుల్ అంటే ఎట్లాంటి మ్యారేజ్ చేసింటారు ఇప్పటి వరకు? ఏ క్యాస్ట్? నేను మున్నూరు కప్పు చేసిన అండ్ రెడ్డిస్ చేసిన ప్లస్ ఎక్కువ శాతం మున్నూరు కప్పు చేసిన. గౌడ్స్ కూడా చేసిన. చిన్న చిన్న స్క్రాచెస్ వస్తాయి కదా, అలాంటి మీరు ఎట్లా వస్తాయి కదా ఈ పీరియడ్లో ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ మేము దేవుళ్ళకి కనపడతాం వాళ్ళకి. తర్వాత మ్యాచ్ అయ్యేటప్పుడు కూడా మంచిగా ఒక ఫ్రెండ్లీ లెక్క అనిపిస్తుంది. మేము పెద్ద దేవుళ్ళ లెక్క దేవతల లెక్క అనిపిస్తాము. తర్వాత వాళ్ళకి మ్యాచ్ సెట్ అయిన తర్వాత మేము డబ్బులు అడుగుతాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు దయ్యాల లెక్క చూస్తారు. దయ్యం లెక్కనే చూస్తారు. అప్పుడు ఆల్మోస్ట్ అయినా మేము ఎందుకంటే మా పిల్లలు ఎట్లాంటివి జరుగుతాయి కాబట్టి మేము అవి ఏం పట్టించుకోము. ఎంతమంది ఉంటారు మీ అసోసియేషన్ వాళ్ళు? మాకు ఇప్పుడైతే ప్రస్తుతం 250 వరకు అయితే ఉన్నారు మొత్తం. ఇప్పుడు వాళ్ళ అయితే ఐడి కార్డ్స్ అన్ని తీసుకోవడానికి వచ్చినాం. అంతకుముందు వేరే యూనియన్గా ఉన్నాము మేము. దాంట్లో కూడా నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రెసిడెంట్ని. ఇందులో కూడా ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ ప్రెసిడెంట్ ఉన్నాను, మధ్యలో ప్రెసిడెంట్. మేము మ్యారేజెస్ చేస్తున్నాము, బాగానే అనిపిస్తుంది. మ్యారేజ్ బ్యూరో కూడా ప్రజలు కూడా కొంచెం సహకరిస్తున్నారు. కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఏ ఫీల్డ్లోనైనా ఉన్నాయి కదా కామన్గా. దానికి కొంచెం అది కానీ ఇక మేమైతే దేవుళ్ళ తర్వాత దేవుళ్ళ మనం మేము ఫీల్ అవుతున్నాము. అంటే కొంతమంది బీదలు కూడా వస్తారు కదా మేడం? బీదలు వస్తారు. బీదలు వస్తే వాళ్ళకు మేమేమో అంత
అట్లా చేయం సార్. ఎందుకంటే పర్సన్ బట్టే కమిషన్ మాట్లాడతాము, అంటే దాన్ని బట్టే మేము మాట్లాడతాం. కానీ లేని వాళ్ళ దగ్గర పీడిచ్చి తీసుకోవాలనేది మాత్రం లేదు. ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇవ్వచ్చు కదా, ఎందుకంటే అన్నిటికీ ఖర్చు పెడతారు వాళ్ళు కంపల్సరీ కదా. పెళ్లి స్టార్ట్ అయిన కాదు ఖర్చు పెడతారు, ఎండింగ్ వరకు ఇస్తారు. మాకు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం, వాళ్ళకి చూసింది చేసింది మనమే కదా. ఒక్క విషయం అయితే వాళ్ళు క్లారిటీ తీసుకుంటే మాకు కొంచెం మాకు న్యాయం చేసినట్టు. లేదంటే వాళ్ళకే ఉంటుంది, మనం దాన్ని వాళ్ళ చిత్తానికే వదిలేస్తాం, మనం అనలేదు. కానీ వేరే వాళ్ళకైతే మేము పీడిచి అయితే తీసుకోము సార్, ఎందుకంటే పర్సన్ని బట్టే కమిషన్ మాట్లాడుకుంటాం ఖచ్చితంగా. చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేశాను. మా శ్రీలక్ష్మి మ్యారేజ్ నేను మా వారు ఆర్పి ప్లస్ మ్యారేజ్ తరఫు చాలా మ్యాచెస్ చేశాను. సామాజికంగా ప్లస్ అనాథ పిల్లలకి పంపిణీ చేయటం, సేవా కార్యక్రమాలు వృద్ధులకి కొత్త సంవత్సరంలో కేకులు పంచడం వాటిలో ఇలాంటి సామాజిక ఇప్పటి వరకు ఎన్ని పెళ్లి చేశారు మేడం? పెళ్లిలో పనిచేశారు. ఎన్ఆర్ఐ సంబంధాలు ఎన్ఆర్ఐ వచ్చేసాను. ఈ యొక్క లైఫ్ ఎలా ఉంది మేడం? అంటే సామాజిక సేవ ఒక సైడ్, మ్యారేజ్ ఎట్లా? అది బాగుంది. ఇది కూడా మ్యారేజ్ బ్యూరో కూడా బాగానే ఉందండి. ప్లస్ నేను ఆర్ఎంపీ డాక్టర్ కూడా నర్సుగా సేవ చాలా చేశాను. 100-150 నార్మల్ డెలివరీస్ చేశాను. మా మా మండలంలో నాకు మంచి నెక్స్ట్ పొలిటికల్ సైడ్ ఏమో పొలిటికల్ ఏం లేవండి. హెల్త్ ఫీల్డ్ మ్యారేజ్ బ్యూరోలో మంచిగా నాకు సేవ చేయాలని ఉంది, సేవ చేసి మా మండలంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, వచ్చేటప్పుడు మహిళలకు ఎట్లా? చాలా బాగుందండి. ఉందా? థ్యాంక్ యూ. గవర్నమెంట్ ద్వారా కూడా చాలా మాది సొసైటీ తెలంగాణలో ఉన్నా. అంతకుముందు 5 years అవుతుంది. నేను చాలా పెళ్ళిళ్ళు చేసిన, కానీ చిన్న చిన్న ఆటపోట్లు వస్తూనే ఉన్నాయి. తప్పకుండా అవన్నీ చూసుకుంటూ వస్తున్నాము. అదే ఇందాక చెప్పినట్టు మేము ఫస్ట్ పెళ్ళిళ్ళు స్టార్టింగ్ ఏమో దేవుళ్ళు అంటారు, ముందు సీట్లో కూర్చుని పెడతారు. మళ్ళీ ఎంగేజ్మెంట్ వరకు ఏమో మధ్య సీటు. ఇప్పటి వరకు ఎన్ని మ్యారేజ్ చేసి ఉంటారు మీరు? నేను అప్రాక్సిమేట్ మీ 7. అన్ని రకాల కులాలా మేడం? అన్ని రకాల కులాలా, పర్టికులర్ కులాలా? మా గౌడ్స్ అయితే 29 చేసిన. ఓకే. అన్నీ అంటే ఇంకా చాలా ఇంకా ఇవ్వని లెక్కలేదు, కానీ నేను చేసిన చాలా సంబంధాలు చేసిన. ప్రతి ఒక్కరితో కష్టాలు అనేవి అనుభవించిన, కానీ చేస్తా. కొంచెం పెద్ద ధర చూసిన వాళ్ళకి మాత్రం పెద్దగానే ఒప్పిస్తా. ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా చేసిన. ఎన్ఆర్ఐ మ్యాచ్లు కూడా ఓకే అన్నీ వస్తాయి. రెండో మ్యారేజ్ కూడా చేశారు? సెకండ్ మ్యారేజ్ చేస్తా. తోడు నీడ కూడా చేసిన 2. ఓకే. మ్యారేజ్ బ్యూరో 1995లో స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మిస్సెస్ స్వర్గస్థురాలైంది 3 సంవత్సరాల క్రితం. అయినా ఆమె బాగా పేరున్నది కాబట్టి 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రాలో తన పేరు బాగా పాకపోయింది కాబట్టి ఆ మ్యారేజ్ బ్యూరో కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పటికీ 29 సంవత్సరాలు అవుతున్నది. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ ముందు లింగాల కాంప్లెక్స్ లో మ్యారేజ్ బ్యూరో. ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు సార్? 29 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఎన్ని మ్యారేజ్ చేశారు ఈ మధ్యన? అంటే ఒకప్పుడు 150 దాకా పెట్టింది, కానీ దాంట్లో కాలక్రమేణా నెంబర్ ఆఫ్ మ్యాచెస్ రెడ్యూస్ అవుతున్నాయి. ఎన్ఆర్ఐ సంబంధాలు ఏమైనా చేశారా? ఎన్ఆర్ఐ సంబంధాలు రెగ్యులర్ గా చేస్తున్నాం. రెగ్యులర్ గా ఎన్ఆర్ఐ కంటే లోకల్ కంటే ఎన్ఆర్ఐ సంబంధాలు ఎక్కువ జరుగుతుంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను కుక్కడపల్లి వాళ్ళని సార్. మ్యారేజ్ బ్యూరో నేను ఏం పేరు సార్? నా పేరు మాటో. ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఈ ఫీల్డ్? నేను 40 years. ఇప్పటి వరకు ఎట్లాంటి మ్యారేజ్ చేశారు? ఎట్లాంటి వాళ్ళు మీకు అంటే సోషల్ యాక్టివిటీస్ ఇంకేమైనా చేస్తారా, లేదంటే ఇదే నా లీడర్గా ఇవన్నీ కాంగ్రెస్ ఇవన్నీ పనిచేస్తాను. వెంకట డైనమిక్ రవీంద్ర రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? చాలా లైక్ మనకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? జగదీష్ గౌడ్ చాలా నన్ను అన్నాన్ని చాలా
నెక్స్ట్ ఇంకొక 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుందంటారా? అందరూ మొన్న చేశాం. ఇక పోటీకెళ్ళ